మన పాపము దేవుడికి తెలిసినప్పుడు, మన అపరాధము మన ఫెయిల్యూర్ దేవుడికి తెలిసినప్పుడు, దేవుడి దగ్గర నువ్వు కన్నీరు కార్చి దేవుడి దగ్గర నువ్వు నన్ను క్షమించి నన్ను మరలా నువ్వు చూపిన ప్రేమతో నన్ను చూడు అని నీ హృదయాన్ని నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైతే విప్పుతావో అది నలిగిన మనస్సు. ఏమంటే నేను చెప్తున్నాను, ఇక్కడ ఏ మనిషి మనల్ని మార్చలేడు, మనకు మనమే మారాలి. మారండి అని మేము బోధిస్తాం కానీ మేము మార్చలేము. అంటున్నాడు దావీదు, నా హృదయములో నూతనముగా మనస్సు పుట్టించి, క్రియేట్ మీ ఎ న్యూ హార్ట్, క్రియేట్ ఇన్ మీ ఎ న్యూ హార్ట్. నా హృదయంలో, నా జీవితంలో ఒక నూతన మనస్సుని కలిగించని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగా నలిగాడు, ఎంతగా విరిగాడు, ఎంతగా కన్నీరు కార్చాడు. దేవా, నా హృదయంలో నీకు ఆయాసకరంగా ఇంకా ఏదైనా ఒక పాపం అనేది దాగిపోతే కనుక నన్ను క్షమించి నాకు నూతన హృదయాన్ని దయచేయు అని అంటారు. మన తప్పిదాలు మనం బయటలు కనిపించినప్పుడు వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇవ్వరు, మన ద్వారా ఉద్యమం రాదు. తప్పులు చేస్తూ పని చేసిన ఉద్యమం రాదు. ఎప్పుడు ఆ తప్పు ఆపేసి ప్రభు దగ్గర కన్నీరు కాచుకుని నువ్వు గోచారుతావో అదే నలిగిన మనస్సు. హల్లెలూయా. ఆ నలిగిన మనస్సు వారి యొద్ద నేను నివాసము చేస్తాను. విరిగి నలిగిన హృదయము, జీవితము నాకు ఇష్టమని దేవాది దేవుడు చెబుతున్నాడు. అలాంటి వారి యొద్ద నుంచే జీవము కలుగుతుంది అని చెప్పాడు. యేసు ప్రభువు నలిగాడు. యేసు ప్రభు విరవబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఇప్పటికీ చెప్తున్నాడు, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము వాడు అప్పటికీ. అంటే ఆయన శరీరం విరిచే కొద్దీ ఆయన జీవం ఉందా లేదా? ఆయన రక్తం అంటే ఏంటి? చచ్చిపోయిన మనసులో రక్తం గడ్డగడేసి, అవునా కాదా చెప్పండి? చచ్చిపోయిన మనసులో మనిషి, ఇదో ఈ పోలీసులు బాగా తెలుసు, డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ బ్లడ్ ఏమవుతుంది? క్లాట్ అయిపోతుంది. బ్లడ్ మనిషిలో క్లాట్ అయినా మనిషి చచ్చిపోతాడు. మనిషి చచ్చాక కూడా బ్లడ్ క్లాట్ అవుతుంది, అంటే ముద్దయిపోతుంది. కానీ యేసు రక్తాన్ని త్రాగమంటాడంటే ఆయన చిరకాలము జీవించే దేవుడై ఉన్నాడు. ఆయన చెప్తాడు, నేను నిత్య నివాసిని. ఏమంటాడు అక్కడ? నిత్య నివాసిని, నిత్యము జీవము గలవాడు. కాబట్టి నా శరీరాన్ని మీరు విరిచి తినండి, నా రక్తాన్ని మీరు త్రాగండి అని అంటున్నాడు. ఆయన ద్వారా ప్రపంచమే ఉజ్జీవింపబడింది. ఏ దేశం వెళ్ళండి అక్కడ క్రైస్తవుడు ఉన్నాడు. ఏ దేశం వెళ్ళండి యేసు ప్రభువుని ఆరాధించే మనుషులు ఉన్నారు. మందిరాలు పడగొట్టిన నీటిలో ఆరాధన చేస్తున్నారు, కొండల్లో ఆరాధన చేస్తున్నారు, మైదానాల్లో ఆరాధన చేస్తున్నారు, మందిరాల్లో ఆరాధన చేస్తున్నారు, హృదయములో ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. దేవుడు వారితో ఉన్నాడు. పిల్లగా నిలవబడాలి, నలపబడాలి. ఆయన నలిగిన రిల్లును విలువడు, మకమకలాడుతున్న జనపనారి ఒత్తిడి ఆర్పడు. నువ్వు నలిగితే, నువ్వు విరిగితే నీ ద్వారా గొప్ప ఉజ్జీవం అనేది యేసు ప్రభు తేడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియచేస్తూ ఈ నా మాటలు దేవుని నామ మహిమార్థమై ముగిస్తూ ఉన్నాను. మీకు దేవుని మాటలు నచ్చితే గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువా,
నేను ఇంకా కోపాన్ని జయించలేకపోతున్నాను, నేను ఇంకా నిన్ను ఆవేశం జయించలేకపోతున్నాను, నేను ఇంకా పాపాన్ని జయించలేకపోతున్నాను, నేను ఇంకా ఎన్నో విధాలుగా నేను నీ కొరకు వదులుకోలేకపోతున్నాను. శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టారు. ఇదిగో నా ప్రభువా, నాకు జ్ఞానం ఉందని, నాకు ధనం ఉందని, నాకు బలం ఉందని, నాకు కులం ఉందని ఇంకా విర్రవీగుతున్నాను ప్రభువా, కానీ నా ద్వారా విషయం రావట్లేదు ప్రభువా. ఇదిగోనైనా నీ దగ్గర వినయము కలిగి, నలిగిన మనస్సు కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నాను అని మీరు చెయ్యి ఎత్తగలిగితే సిగ్గు విడిచి నేను మీ కొరకు చివరి ప్రార్థన చేసి ముగించాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా 2 చేతులు పైకెత్తుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నిల్చున్నాం, 2 నిమిషాలు నిల్చున్నాం.